మహర్షులు కుంతీదేవితో అన్నారు, అమ్మా పాండురాజు మాద్రి శరీరాన్ని విడిచిపెట్టారు కదా, ఇంకా మీరు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. పాండురాజు గారు బతికి ఉన్నప్పుడు మాకు అప్పచెప్పారు. నా భార్యని పిల్లల్ని మీ నేను నాకు దుర్మరణం ఉందని తెలుసు. అందువలన నా మరణం తర్వాత వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీదని మాకు అప్పచెప్పారు. మేము హస్తినాపురానికి తీసుకువెళ్ళి అక్కడ భీష్ముడు వాళ్ళకి అప్పచెపుతాము రండి అని చెప్పాడు. అప్పుడు కుంతీదేవి పిల్లలు బయలుదేరారు. హస్తినాపురానికి వెళ్ళగానే అక్కడున్న ప్రజలందరూ ఈ పిల్లల్ని చూసి ఆనందపడిపోయారు. దేవతల్లా ఉన్నారు అని వాళ్ళకి ఎంతో సంతోషం కలిగి వాళ్ళ చేతుల్లో ఏవో బహుమతులు పెట్టారు. అప్పుడు ఈ మహర్షులు భీష్ముడు, విదురుడికి, ధృతరాష్ట్రుడికి ఈ కుంతీదేవిని పిల్లల్ని అప్పచెప్పారు. ఆ మహర్షులు వెంటనే మాయమైపోయారు. ఆ మహర్షులు ఇచ్చారు ధృతరాష్ట్రుడికి పాండురాజుది, మాద్రిది అస్థి సంచయనం అంటే ఎముకలు, బూడిద అవి ఇచ్చారు. గంగలో కలపమన్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అస్థి సంచయనం చేశాడు. గంగలో అస్థికల్ని, బూడిదని కలిపి నిమజ్జన కార్యక్రమం చేశాడు.